అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేషన్ కార్డు కలిగిన వారందరికీ 30,000 రూపాయలు మరియు 40,000 రూపాయల చొప్పున నేరుగా ఖాతాలలోకి విడుదల చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రేషన్ కార్డు లబ్ధిదారులకు వచ్చే నెలలో రేషన్లో కొన్ని సరుకులను అయితే పంపిణీ చేయాలని చంద్రన్న కానుకలను తిరిగి ప్రారంభించబోతున్నట్లు ఆయన ఈరోజు జరిగినటువంటి భారీ బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్తను అందించారు. ఈ వీడియోలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన వారికి ఈ యొక్క 40,000 రూపాయలు మరియు 30,000 రూపాయల డబ్బులను ఎప్పటి నుంచి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎవరెవరికి ఇస్తారు అనే విషయంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెలలో రేషన్ బియ్యం తీసుకున్నటువంటి వారందరూ కూడా కొన్ని రకాల సరుకులను కూడా ఫ్రీగా తీసుకుంటారని చెప్పాను కదా. సో యొక్క సరుకులు ఏంటో కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా నేరుగా మీ ఖాతాలకైతే వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఈజీగా ప్రతి ఒక్క చిన్న అప్డేట్ని కూడా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, స్కిప్ చేయొద్దండి. దయచేసి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియోని. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో చాలామంది రేషన్ కార్డు కలిగిన వారైతే ఎదురు చూస్తున్నారు, వారందరికీ కూడా షేర్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడిప్పుడే మనకు ఒక గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి. రేషన్ కార్డు కలిగిన వారందరికీ 30,000 రూపాయలు మరియు 40,000 రూపాయలతో పాటు వచ్చే నెలలో 4 రకాల వస్తువులను కూడా అయితే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించిందని పౌర సరఫరాల శాఖకు ఆదేశాలు కూడా జారీ చేశారు. సో వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా అయితే వివరించుకుందాం. సో ఇక్కడ మనం క్లారిటీగా స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర జనాభా సమతుల్యతపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పిల్లలు భారం కాదు, దేశానికి రాష్ట్రానికి వారే అసలైన సంపద అని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన ఒక భారీ బహిరంగ సభలో పాల్గొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో జనాభా తగ్గుదల రేటును అరికట్టేందుకు ప్రభుత్వం తరపున సరికొత్త ప్రోత్సాహకాలను ప్రకటించారు. కుటుంబంలో 3వ బిడ్డ పుడితే 30,000 రూపాయలు, ఒకవేళ 4వ బిడ్డ పుడితే 40,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సంచలన ప్రకటన చేశారు. ఈ పథకానికి సంబంధించి పూర్తి విధి విధానాలను త్వరలోనే ప్రజల ముందుకు తీసుకొస్తామని సీఎం తెలిపారు. ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేయగానే సభకు హాజరైన ప్రజల నుండి ఊహించని రీతిలో భారీ స్పందన లభించింది. అందరూ పెద్ద పెట్టున కేకలు వేస్తూ చప్పట్లతో ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. మరోవైపు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి తల్లికి వందనం పథకంపై కూడా చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ పథకం కింద పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వాళ్ళ యొక్క తల్లులకు ఏడాదికి ఇస్తున్నటువంటి 15,000 రూపాయల ఆర్థిక సాయాన్ని భగవంతుడు కరుణించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగైతే భవిష్యత్తులో మరింత పెంచడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఈ యొక్క పథకానికి ఎవరైతే 3వ బిడ్డ కాన్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి తల్లులు ఉంటారో వారికి శుభవార్తని చెప్పుకోవచ్చు. ఒకవేళ 4వ బిడ్డ కనుక మీకు పుడితే 40,000 రూపాయలు అయితే ఆర్థిక సాయం అయితే ఇస్తారు. మొత్తంగా ఈ పథకాన్ని కేవలం రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే వర్తింపజేసేలాగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు, అర్హతలు విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇక అదేవిధంగా రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాబోయేటువంటి నెలలో రేషన్ బియ్యంతో పాటుగా జొన్నలు, సజ్జలు మరియు రాగులు, గోధుమ పిండి వాటితో పాటు నూనెను కూడా పంపిణీ చేయాలని, ఖచ్చితంగా కందిపప్పుని ఇక నుంచి సరఫరాలో అంతరాయం లేకుండా అందుబాటులోకి తీసుకురావాలని పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదరించే దిశగా ఈ యొక్క నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది. సో మొత్తంగా ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మనం చూస్తే వచ్చే నెలలో ఈ యొక్క రేషన్ సరుకులను కూడా అయితే మనకు పంపిణీ చేయబోతున్నారు. అండ్ రేషన్ కార్డు కలిగిన వారికి 30,000 రూపాయలు మరియు 40,000 రూపాయలు చొప్పున నేరుగా ఖాతాలలోకి డబ్బులను మరి త్వరలో అయితే మనకు కొన్ని మార్గదర్శకాలను అయితే విడుదల చేసి వాటితో పాటుగా ఈ యొక్క అర్హులను గుర్తించి వారి ఖాతాలలోకి అయితే డబ్బులు అయితే వేస్తారు. ఈ నేపథ్యంలో మనకు మార్గదర్శకాలు విడుదలైనప్పుడు
మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో వచ్చేసి నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ అనేది మనకు కొత్తగా అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో, టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేసి వెంటనే టెలిగ్రామ్‌లో గనక మీరు జాయిన్ అయితే ఇలాంటి ఫ్లాష్ అప్డేట్స్ అన్నీ కూడా కొన్ని గవర్నమెంట్ నుంచి జాబ్స్ నోటిఫికేషన్స్ కావచ్చు, అండ్ మనకు కొన్ని గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి స్కీమ్స్ కావచ్చు, వీడియో చేయడానికి కొంచెం లేట్ అవుతుంది కానీ అక్కడ మీకు ఫాస్ట్‌గా అయితే వచ్చేస్తుంటుందన్నమాట. అప్డేట్ అనేది డైరెక్ట్‌గా టెలిగ్రామ్‌లోనే డైరెక్ట్‌గా మీకైతే వచ్చేస్తూ ఉంటుంది. సో, కాబట్టి మీరేం చేస్తారంటే దాన్ని కూడా అయితే మీరు జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి రెగ్యులర్‌గా మీరు పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.